మలేషియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్కు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం. దీంతో పాటు 2500 కోట్ల భారీ జరిమానా కూడా విధించింది. 1MDB కుంభకోణంలో నజీబ్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు న్యాయస్థానం ప్రకటించింది. 1MDB స్కామ్ ద్వారా $700 మిలియన్ అమెరికన్ డాలర్ల ప్రజాధనాన్ని తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించుకున్నారని తేలింది. 2009-2018 మధ్య కాలంలో ప్రధానిగా, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నజీబ్ ఈ స్కామ్ కారణంగానే అధికారాన్ని కోల్పోయారు. అప్పటి నుంచి జైల్లో ఉన్న ఆయనను దోషిగా తేల్చి జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. మలేషియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్కు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం. దీంతో పాటు 2500 కోట్ల భారీ జరిమానా కూడా విధించింది. 1MDB కుంభకోణంలో నజీబ్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు న్యాయస్థానం ప్రకటించింది. 1MDB స్కామ్ ద్వారా $700 మిలియన్ అమెరికన్ డాలర్ల ప్రజాధనాన్ని తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించుకున్నారని తేలింది. 2009-2018 మధ్య కాలంలో ప్రధానిగా, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నజీబ్ ఈ స్కామ్ కారణంగానే అధికారాన్ని కోల్పోయారు. అప్పటి నుంచి జైల్లో ఉన్న ఆయనను దోషిగా తేల్చి జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.